హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే అదిరిపోయే శుభవార్త చెప్పారండి సీతక్క గారు. మొత్తానికొచ్చేసి మన తెలంగాణలో 3,00,000 ఆసరా పెన్షన్‌దారులకైతే కొత్త పథకం ద్వారా ఆసరా చేయూత పథకం ద్వారా రూ. 4,016 అలాగే రూ. 6,016పై విడుదలకై మనకైతే ప్రభుత్వం అయితే రంగం సిద్ధమైతే అయిందని మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఆసరా చేయూత పథకం ద్వారా వచ్చేసి లబ్ధి పొందడానికి దాదాపు 3,00,000 మంది ఉండగా వీళ్ళలో ఇంకా కొత్త మంది అయితే రావడం అయితే జరుగుతుంది. మొత్తంగా 3,00,000 చిల్లర పైగా వచ్చేసి ఆసరా చేయూత కోసం చూస్తున్న వారికైతే ఈరోజు శుక్రవారం రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు. డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రాబోతుంది కాబట్టి చాలామంది ఆసరా పెన్షన్‌దారులు ఏమనుకుంటున్నారంటే గతంలో ఇచ్చిన ఏదైతే హామీలైతే ఉన్నాయో అదే హామీ ప్రకారం ఇస్తే బాగుంటది. ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే దాదాపు సంవత్సరం అయింది కదా! సంవత్సరం సంబంధించిన బిల్లులు కూడా ఇస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు. మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయూత పథకం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది కదా! ఈ పథకం ద్వారా దాదాపు మనకి సంవత్సరం పాటు డబ్బులైతే ఒక్క రూపాయి కూడా అయితే ఎవ్వరికైతే ఇవ్వలేదండి. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చారు. ఏదైతే మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీలైతే ఇచ్చారో హామీల ప్రకారంగా చాలా వరకు అయితే డబ్బులు ఇస్తారేమో అని మన పెన్షన్‌దారులైతే అందరైతే ఓటేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అయితే వచ్చిందండి. అధికారంలో వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోవట్లేదని మొన్నటిదాకా చాలామంది ఆసరా పెన్షన్‌దారులు అయితే బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం మనకైతే ఈరోజు శుక్రవారం రోజున మనకి సీతక్క గారు ఆల్రెడీ క్యాబినెట్‌లో మాట్లాడుకున్నారట. దీని గురించి ఆసరా చేయూత పథకం గురించి మాట్లాడుకున్నారట. అధికారులతో ఒకసారి మాట్లాడుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకోసారి ప్రణాళిక సిద్ధమైతే చేసిన తర్వాత ఎంతమందికి ఏ రోజున డబ్బులైతే విడుదల అవుతుంది. అలాగే జిల్లాల నుంచి మనకైతే గ్రామ స్థాయిలో ఎంతమంది అయితే ఉన్నారో దాని గురించి కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి. ఆ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. కానీ ఈసారి మనకి డిసెంబర్ నెల సంబంధించిన పెన్షన్‌లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు. మార్పులు ఏందంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా రూ. 4,016 అలాగే రూ. 6,016 వృద్ధులకేమో రూ. 4,016 అలాగే ఒంటరి మహిళలకు రూ. 4,016 వికలాంగులకి రూ. 6,016 ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ నెల డిసెంబర్ సంబంధించిన పెన్షన్ మీకు లేట్ అయినా సరే ఒక 5వ తారీఖు లేదా 6వ తారీఖు అయినా సరే మీకు హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఒక్కసారి వెయిట్ చేసి చూడండి. డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ అయితే చేసేయండి. మీకు నెక్స్ట్ ఏం చేయాలో ప్రాసెస్ అయితే నేనైతే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.